నమస్తే, వెల్కమ్ టు డెట్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. పోయిన ఎపిసోడ్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ యూజ్ చేశారు మీరు, వెయిట్ లాస్. దీనికి అట్రాక్ట్ అవ్వని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు. ఎంత సన్నగా ఉన్నా నేను కొంచెం వెయిట్ తగ్గాలబ్బా అంటూ ఉంటారు. నేను కూడా అతీతురాలని ఏమి కాదు. ఇది వరకు రోజుల్లో అయితే బాగా లీన్ గా ఉన్నప్పుడు కూడా ఇంకా వెయిట్ తగ్గాలి. అంటే ఆ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేసి కొంచెం ఒళ్ళు వచ్చిన లావుగా ఉంటారు అనటం. ఆ డిస్క్రిమినేషన్ అనేది టాంట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సరే, రకరకాల కారణాలతో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. డెలివరీ అయిన వాళ్ళకైతే ఒక రకంగా, థైరాయిడ్ ఉంటే ఒక రకంగా. అయితే మీరు అన్నారు నేను 8 kgs తగ్గాను, ఒక కీవర్డ్ యూజ్ చేసి అని అన్నారు. మాకు కూడా చెప్తారా? బాగా మీకు ఫస్ట్ ఏంటంటే దీని మీద యూనివర్స్ మీద నమ్మకం అనేది ఉండాలి. మనం ఏది అడిగితే అది ఇస్తుంది యూనివర్స్. 100%. ఇప్పుడు వెయిట్ తగ్గాలి అనుకోవడం ధర్మమైన కోరికే. మనం ఏమి ఎవరికి అన్యాయం చేయట్లేదు. అంతే. మనం ఆరోగ్యపరంగా కూడా అందరు వెయిట్ కరెక్ట్ గా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తూనే ఉన్నారు. కరెక్ట్. సో అది ధర్మమైన కోరిక కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది ఇంకా ఖచ్చితంగా. సో ఎక్కువగా మనం యూజ్ చేయాల్సింది స్టార్టింగ్ కర్వ్. CURVE కర్వ్ అనేది మీరు ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఎట్లా 3 పూట్ల వేసుకోవాలి అని చెప్పినట్టే ఈ మాటను కూడా కర్వ్ అని 28 టైమ్స్ మార్నింగ్, 28 టైమ్స్ మధ్యాహ్నము, 28 టైమ్స్ నైట్ అనుకోవాలన్నమాట. ఎందుకంటే 3 కాలాలు కదా, త్రిసంధ్యలు మనకి. అవునా? సో ఆ త్రిసంధ్యల్లో మనం 3 కాలాల్లోనూ అనుకుంటాం అనమాట 28 టైమ్స్. ఆ 28 ఎందుకు అనుకోవాలి అని అంటే 2 + 8 వచ్చే వరకు 1 ఉంటుంది. 1 అవుతుంది. 10, that is 1. అంటే ఏదైనా కూడా పని కావాలి అంటే సూర్యుడి అనుగ్రహం మనకి కంపల్సరీగా ఉండాలి. యూనివర్స్ లో అన్నిటికంటే తేజోవంతమైన మూర్తి ఎవరంటే సూర్య భగవానుడు. అవునా? అందుకని చెప్పి 28 టైమ్స్ ఖచ్చితంగా అనుకోవాలి. సో అట్లా మార్నింగ్, మధ్యాహ్నము, నైట్ కర్వ్ అని అనుకోవాలి. అంతేనండి? అంతే, ఇంకేం లేదా? ఇది స్టార్టింగ్ ఒక 15 days to 1 month మీరు చేయాలి. ఇది చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీరు ఏం తినాలి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తాం, మనము అన్నం ఎక్కువగా పెట్టేసుకొని పప్పు కొంచెము, కూర కొంచెము, పచ్చడి, లాస్ట్కి వచ్చే వరకు పెరుగు అట్లా వేసుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా మనం ఏంటంటే అన్నం 1 cup ఆఫ్ రైస్ పెట్టుకొని ఎక్కువగా పప్పు కూర ఎక్కువగా తినాలి, ఆధారులు ఎక్కువగా తినాలి అనమాట. ఐటమ్స్ ఎక్కువ తినాలి, అన్నం అనేది కొంచెం తినాలి. కార్బోహైడ్రేట్స్ అనేవి మీ దాంట్లో తగ్గించుకోవాలి. ప్రోటీనిషియస్ ఫుడ్ ఎక్కువగా ఉండాలి. జంక్ ఫుడ్ ఒక దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఈ కర్వ్ అనుకోవడంలో 1 month మినిమం 1 month అనుకుంటే, అంటే మనకి క్రేవింగ్స్ ఉంటాయి. కొంచెం సండే వచ్చింది అనుకోండి, ఫ్రైడ్ రైస్ తిందామా, బయట ఎక్కడికన్నా వెళ్దామా, ఇప్పుడు బాగా అంటే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి, టైం పాస్ చేయాలి, కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అని అంటే జనాలందరికీ కూడా ఏంటంటే మెక్డొనాల్డ్స్కి వెళ్దామా, లేకపోతే ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తిందామా, వెరైటీగా తిందామా, ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం టైం పాస్ చేసుకోవాలి అనుకుంటే ఫుడ్ని మనము ఫుడ్ మీద ఆధారపడుతున్నాము. అది కూడా జంక్ ఫుడ్ మీద ఆఫ్ చేస్తాం. ఈ 1 month అనుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ జంక్ ఫుడ్ మీద మనసు వెళ్ళదు ముందు మెయిన్. ప్లస్ మనకి అనిపిస్తుంది మనం కర్వ్ అనుకుంటున్నాం కదా, కొంచెం ప్రోటీనిషియస్ ఫుడ్ తిందాము అన్నట్టుగా మనకి ఆటోమేటిక్ గా అనిపిస్తుంది. ప్లస్ మీకు ఎక్కువగా ప్రోటీనిషియస్ ఫుడ్ ఎట్లా తినాలి అనేది కూడా చదవాలనిపిస్తుంది. మీరు చదువుతారు, ఇప్పుడు అంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఆల్మోస్ట్. గూగుల్ అవి వెతికితే కనుక ప్రోటీన్ డైట్ అని కనుక మీకు కొడితే ఆ డైట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. ఎక్కువగా మీ దాంట్లో ఎక్కువగా మనం యూజ్ చేసి కలుపుకోవాల్సినవి ఏంటంటే నట్స్. అంటే 2 బాదం పప్పులు, 2 వాల్నట్స్. వెజిటేరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 2 వాల్నట్స్ తినాలి డైలీ 2 వాల్నట్స్ తినాలి కంపల్సరీగా. మజ్జిగ ఒకటి, పెరుగు కాకుండా మనం మజ్జిగ చేసుకొని తాగితే మంచిది. ఓకే, సో ఇట్లాంటివి ప్రోటీనిషియస్ ఫుడ్. అంటే మీరు కాబూలి చెనా అంటాం, చెనా దాల్, అట్లాంటివి ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.
ఇంకోటి ఏంటంటే క్రీపర్స్ ఎక్కువగా తినాలి. క్రీపర్స్ కి వచ్చేవి ఎక్కువగా తినాలి. అంటే సొరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, ఏదైతే పొట్లకాయ, ఇట్లా క్రీప్ వస్తే అంటే అవి పాదులుగా ఉన్నవి అవి ఎక్కువగా తినాలి. చిక్కుడుకాయలు కూడా ఉంటుంది, అందులో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఏవైనా కూడా పాదులకు వచ్చేవి ఎక్కువగా తినాలి కూరగాయలు. ఈ తర్వాత బెండకాయలు, వంకాయలు చెట్టుకి కాసేవేమో తినచ్చు. లాస్ట్ అధమంగా మనము నెలకు ఒకసారి తినాల్సినవి ఏంటంటే ఆలు, దుంపలు అంటే కింద పండేవన్నీ అన్నమాట. అవి నెమ్మది తక్కువగా తినాలి అని. అంటే క్యారెట్ కూడా మరి కిందే పండుతుంది కదా. క్యారెట్ కూడా 1 వీక్ ఒకసారి. అంటే మీకు మరీ ఆలులో ఉన్నంత ఉండదు, కార్బోహైడ్రేట్ ఉండదేమో, కానీ ఎక్కువగా ఇవి తింటే వాటర్ ఎక్కువ ఉంటుంది మీకు. ఇప్పుడు సొరకాయ ఎక్కువ తిన్నారనుకోండి, వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో బాడీలో ఉన్న యూజ్లెస్ వాటర్ అనేది ఉంటుంది. కొంతమందికి దూది లాగా వాటర్ ఎక్కువగా ఉంటుంది, అవంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ 1 మంత్ కొంచెం ప్రాక్టీస్ చేశారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కర్వ్ అనేవాడు యూజ్ చేసుకోవాలి. ఇంకేం చేయాలి? ఇంకా నెక్స్ట్ ఒక 1 మంత్ అయిన తర్వాత టుగెదర్ చేంజ్ డివైన్ లైట్ నౌ, టుగెదర్ చేంజ్ డివైన్ లైట్ నౌ. అంటే మనం వెయిట్ తగ్గడానికి అని చెప్పి డివైన్ పవర్ తీసుకుంటూ మీరు కూడా కొంచెం ఫుడ్ లో కొంచెం కేర్ తీసుకుంటున్నట్టుగా ఊహించుకొని మనం స్విచ్ వర్డ్ చదువుతున్నాం అనమాట. టుగెదర్ డివైన్ లైట్ చేంజ్ నౌ. ఎంత అమేజింగ్ గా పనిచేస్తుంది అని అంటే మీకు క్రేవింగ్స్ ఉండవు, ఎక్కువ తినాలనిపించదు. ఈ జంక్ ఫుడ్ దగ్గరికి వెళ్తుంటే నో, యూ షుడ్ అవాయిడ్ ఇట్ అని చెప్పి మీ ఇన్నర్ వాయిస్ చెప్తుంది. బ్యూటిఫుల్. ఆ ఇన్నర్ వాయిస్ చెప్పినా దాన్ని మళ్ళీ అవుటర్ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఫాలో అవుతాం మనం, ఖచ్చితంగా ఫాలో అవుతాం. నేనైతే మాత్రం 8 kgs. ఎన్నాళ్ళు పట్టిందండి 8 kgs? నాకు మంత్లీ 2.5 kgs, 1.5 అట్లా నేను తగ్గడం జరిగింది. అంటే ఇంట్లో కూడా వర్క్స్ ఉంటాయి కదా, మనం అన్ని కూడా చూసుకోవాలి, అన్ని చూడాలి. అదే ఓన్లీ ఇప్పుడు మీరు కర్వ్ అన్నారు, కర్వ్ అనేసి ఇష్టం వచ్చినట్టు క్రేవింగ్స్ ఫాలో చేసేసి ఫుడ్ తినేస్తే యూజ్ ఉండదు. కొంచెం మన ప్రయత్నం కూడా ఉండాలి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ కూడా చెప్పారు కదా, అది ఎన్నిసార్లు? అది కూడా 28 times. టుగెదర్ డివైన్ లైట్ చేంజ్ నౌ, అది కూడా 28 times అనుకోవాలి. ఈ టైంలోనే చదువుకోవాలని ఏమన్నా అట్లా ఏం లేదు. పొద్దున్న స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటాం, అలానే రిఫ్రెష్ అయిపోయిన తర్వాత, చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ 28 times. బయటికి అనాలండి లేకపోతే లోపల? మనం లోపల అనుకోవచ్చు. లేదు ఎప్పుడు మీకు అనుకోవాలనిపించింది, ఇంకా బాగా యూజ్ చేయాలనిపించింది అంటే గనక ఒక పేపర్ మీద రాసేసుకొని ఒక వాటర్ బాటిల్ దాని మీద పెట్టుకొని ఆ వాటర్ తాగుతూ ఉండాలి. ఏమవుతుంది అంటే వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. ఆ స్విచ్ వర్డ్ తో మీకు వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. సో దాని వల్ల మీకు తొందరగా తగ్గుతుంది. బ్యూటిఫుల్. సో ఇది ఒక 3 months వరకు చేయాల్సి ఉంటుంది. 3 months వరకు మీకు ఎంత వరకు తగ్గాలి, మీరు ఏం గోల్ ఎంత వరకు రీచ్ ఉందో అంతవరకు. మీ క్లయింట్స్ ఎవరికైనా చెప్పారండి ఇది? నేను చెప్పాను, ఫాలో చేశారు, వాళ్ళు కూడా డబల్ చిన్ తగ్గింది. తనకి అంటే మామూలుగా అంత ఎక్కువగా లావలేదు కానీ కొంచెం డబల్ చిన్ ఉండేది అనమాట. దూరం నుంచి చూస్తే కనపడేది. నాకు కూడా ఇదివరకు ఇంత డబల్ చిన్ ఉండేది. మీరు నా వీడియోస్ ఏమన్నా జనవరి ఒక 6-7 months బిఫోర్ చూడండి, డిఫరెన్స్ కనపడుతుంది, ఖచ్చితంగా డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు ఈ మంత్ నేను కంటిన్యూ చేశాను. ఈ మంత్ లో ఈ 10 days లో నేను ఒక 1 kg తగ్గడం జరిగింది. అంతకు ముందు నేను ఏం చేయాలనుకున్నా కూడా ఆగిపోవడము, మధ్యలోనే ఏదో ఒకటి చిరాకు రావడము. అందులో ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, విసుగు పుట్టింది అనుకో, ఏదో ఒకటి తినేదానిలే అన్నంత కోపం వస్తుంది. ఏదైనా పని జరగకపోవచ్చు, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పిల్లలకి చదివించాలి, పనంతా చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఇంత తిని పడుకుంటే పోతుంది, అన్నమే తిన్నాము, చపాతి తిని, ఇవన్నీ ఎందుకు, కడుపు నిండా ఏదో ఒకటి తిని పడుకున్నాలే అనిపిస్తుంది. కానీ ఆ విసుగు ఇది కూడా ఏం ఉండదండి ఇది చేసిన తర్వాత. బ్యూటిఫుల్. మంచి స్విచ్ వర్డ్స్ చెప్పారు, చాలా ఈజీగా కూడా అనిపిస్తోంది. కాబట్టి కొంచెం మన ప్రయత్నం కూడా ఉండాలి, ఆ జంక్ ఫుడ్స్ కి కొంచెం దూరంగా ఉండాలి. అండ్ డెఫినెట్ గా ఇది మీకు వర్కౌట్ అయినట్టుగానే ఇప్పుడు చూసే వాళ్ళకి వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వర్కౌట్ అయిన తర్వాత